ఏ మాట 1 పేతురు 5వ అధ్యాయంలో చెప్పబడింది కదా, ఆయన మీ విషయమై చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. అంటే మీరు చింతించొద్దండి. ఒక బైబిల్ పండితుడు అన్నాడు, బహుశా సిఎస్ లూయిస్ అనుకుంటా, లేదా ఏడబ్ల్యూ టోజర్, ఏ ట్రూ క్రిస్టియన్ విల్ నెవర్ వరీ అండ్ వరీయింగ్ క్రిస్టియన్ కెన్ నెవర్ బి ఏ ట్రూ క్రిస్టియన్. ఇంకోసారి చెప్పనా? ఏ ట్రూ క్రిస్టియన్ విల్ నెవర్ వరీ అండ్ వరీయింగ్ క్రిస్టియన్ కెన్ నెవర్ బి ఏ ట్రూ క్రిస్టియన్. వాట్ సార్ట్ ఆఫ్ క్రిస్టియన్స్ వీ ఆర్? మన ట్రూ క్రిస్టియన్సా అంటున్నా? నేను చింతించట్లేదని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఖచ్చితంగా ఉంటాయి, చింతిస్తాం. అందుకే మీ అందరికీ తెలుసు, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక ఆమె చాలా పెద్ద మాట సీరియస్గా మాట్లాడింది. నాకు తెలిసి ఎవరు యేసుప్రభుని అలాగ ప్రశ్నించలేదు అనుకుంటా. మరే మార్త లాజరు ఇంటికి యేసుప్రభు వెళ్తే మార్త విస్తారమైన పని పెట్టుకుని ఉంది. యేసుప్రభు దగ్గరికి వచ్చి, నేను ఇంత పని చేస్తున్నాను, మా అక్కేం పని చేయకుండా ఊరికి వాక్యమని పాటలని ప్రార్థనని అలాగే మీ దగ్గర కూర్చొని ఉంటే మీకు చింత లేదా? చింతించే వాడి దగ్గరికి పోయి చింత లేదంటే ఏమని అర్థం? అది మన యొక్క పరిస్థితి అనేక సందర్భాల్లో. ప్రభు దగ్గరికి పోయి మీకు చింత లేదంటే, హూ టోల్డ్ యూ దట్ ఐఎమ్ నాట్ వరీయింగ్? కాస్ట్ ఆల్ యువర్ కేర్ అపాన్ హిమ్, వరీస్ అపాన్ హిమ్, యువర్ బర్డన్స్ అపాన్ హిమ్, ఫర్ ఏ కేరత్ ఫర్ యూ. మీకు చింత లేదా? మనం ప్రభు దగ్గరికి వెళ్తాం, ప్రభు మేము ఇంత చింతిస్తున్నాం, ఇంత ఏడుస్తున్నాం, ఇంత బాధపడుతున్నాం, ఇంత భయపడుతున్నాం కదా, నీకు చింత లేదా ఏంటి? ఎవరు చెప్పారమ్మా నాకు చింత లేదా అని? మరి నువ్వేం ఫీలింగ్ లేకుండా ఉన్నావే? ఎవరు చెప్పారు నాకు ఫీలింగ్ లేదని? మరి మా ప్రార్థనకు జవాబు ఇట్లేదని ఎవరు చెప్పారు? మనం మాకేమి జరగట్లేదని ఎవరు చెప్పారు? జరుగుతాయి కదా, ఎప్పుడు జరుగుతాయి? నా సమయంలో జరుగుతాయి. అదే కదా ప్రాబ్లం దేవుడికి మనకి. మన సమయంలో దేవుడు చేయాలనుకుంటాం, దేవుడేమో దేవుని సమయంలో దేవుడు చేయాలనుకుంటాడు. వీ హ్యావ్ అవర్ ఓన్ టైమ్, హీ హ్యాజ్ హిజ్ ఓన్ టైమ్. దిస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్ అండ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆర్ ఏ క్రిస్టియన్. కనుక మన భారం ఆయన మీద మనం వేసినప్పుడు మనము చింతించడం తగ్గిస్తాం లేదా ఆపువేస్తాం. ఈ చింత మనల్ని మనము నష్టంలోనికి తీసుకుంటాం. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫియర్, భయం వల్ల కలిగే దుష్ఫలితాలతో చింత. అందుకే యేసు ప్రభు వారు ప్రసంగపు కొండ అంటే కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, మీరు దీని విషయమే చింతించొద్దండి. ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఏం తాగాల, దీని విషయమే మీరు చింతిస్తున్నారు, మీరు చింతించొద్దండి అని అంటే మనకు దాని గురించి ఎక్కువ చింత. రేపు ఏం చేసుకోవాలా, ఏం బట్టలు వేసుకోవాలా. ఆ బట్టలు వేసుకునే దాంట్లో కొంతమంది పోట్లాడే వాళ్ళు ఉంటారు. ఆదివారం వచ్చేటప్పుడు, శనివారం వచ్చేటప్పుడు మందిరికి ఏం బట్టలు వేసుకోవాలంటే ఏదో ఒకటి వేసుకుంటా, ఏదో ఒకటి వేసుకోవాలంటే వీ హ్యావ్ నో డ్రెస్ కాన్షియన్స్, యూ హ్యావ్ నో డ్రెస్ సెన్స్. డ్రెస్ సెన్స్ కంటే ముఖ్యంగా డివైన్ సెన్స్ చాలా ప్రాముఖ్యం. యూ హ్యావ్ ఎ డ్రెస్ సెన్స్ బట్ నో డివైన్ సెన్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎ డ్రెస్ సెన్స్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ డివైన్ సెన్స్? I do not discourage people who have a dress sense, but encourage them to also keep guard the divine sense too. So we have to have first basically divine sense and then dress sense. మనం ఏదో ఒక డ్రెస్ వేసుకోవాలనుకున్నా, ఇది బాగాలేదులే ఇంకోటి వేసుకుని, అది బాగాలేదు ఇంకోటి వేసుకుని, ఇది బాగలేదు అది వేసుకుని, అది వేసుకోవాలని మార్చి చూసేటప్పటికి ఒక అర్ధగంట అయిపోద్ది. అప్పుడు ఇద్దరికి మళ్ళీ పోట్లాట జరుగుతుంది. ఏదో ఒకటి వేసుకోమ్మా, ఏదో ఒకటి వేసుకోయా అని భార్య భర్తనాడు, భర్త భార్యనాడు, ఏంటి పట్టింపు లేదేంటి, అది ఇదని పోట్లాడుకోవడం. మళ్ళీ పోట్లాడి ఇక్కడ మందిరికి వచ్చినావు, యేసు నీ ప్రేమ ఎంత మహనీయం అని సాతాను నవ్వుతుంటాడు. తెలుసులేండి బట్టల గ్యాలరీ. సో స్ట్రేంజ్. మరి వీళ్ళంతా బుద్ధిమంతులా బుద్ధిహీనులా? ఎవరు బుద్ధిమంతులు అంటే ఎవరు బుద్ధిహీనులు అంటే? అదే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద పునాది వేసుకున్న బుద్ధిమంతుని పోలింటాడు. మనం దేవుని వాక్యం వింటున్నాం చింతించకూడదని, కానీ నమ్మట్లే. అంటే దాని మీద మనం పునాది వేసుకోవట్లేదు. దేవుని వాక్యం అంటే మనకి ఇంట్రెస్ట్ కనుకనే ఇంతమంది వచ్చినాము. ఈరోజు వీకెండ్ అయినా దేవుని వాక్యం అంటే ఆసక్తి కనుకనే ఇంతమంది వచ్చినాము. ఈరోజు పరిస్థితులు భిన్నంగా ఉన్నా వచ్చినాం, వింటున్నాం, బాగానే ఉంది. వినేవాళ్ళు రెండు రకాలు, బుద్ధిమంతుడు వింటున్నాడు, బుద్ధిహీనుడు వింటున్నాడు. అది ప్రాబ్లం ఇక్కడ.
బుద్ధిమంతుడు ఒక్కడు వినేవాళ్ళు అయితే బాగుండేది. బుద్ధిహీనులు కూడా వాక్యం వింటున్నారు. మరి తేడా ఏంటి? బుద్ధిహీనులు నమ్మట్లేదు, వాళ్ళు ఇసుక మీద పునాది వేస్తున్నారు. బుద్ధిమంతుడు నమ్మి బండ మీద పునాది వేస్తున్నాడు. కనుక వర్షం వచ్చింది, వారధలు వచ్చినాయి అంటే భయాలు వచ్చినాయి, గాలులు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, దుఃఖం వచ్చింది, కన్నీరు వచ్చింది, వేదన వచ్చింది, శ్రమలు వచ్చినాయి, అన్ని అవమానాలు వచ్చినాయి, అన్నీ వచ్చి కొట్టేసిపోయినాయి. కానీ ఇల్లు ఎలాగుందంటే ఫ్రెష్గా ఉంటుంది, ఏం జరగనట్లు. మనం కారు బాగా పాడైపోయింది, బయట పెట్టామనుకో, బాగా వర్షం పడిన తర్వాత ఒక గంట సేపు కొంచెం చూస్తే కారు ఎలాగ కనిపిస్తుంది? ఎలాగో మనం కడుక్కోలేం కనుక వర్షం కడిగిపోయింది. అలాగే మన జీవితాలు కొన్నిసార్లు మనం బాగా చేసుకోలేం కనుక దేవుడి పరిస్థితులన్నీ పంపించి మన జీవితాలను కడగటానికి ప్రయత్నం చేస్తుంటాడు. మనం ఈ రెండు రకాలైన మనుషులు బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా? యేసుప్రభుని ఎదుర్కోవటానికి 10 మంది కన్యకలు వెళ్ళారు. నూనె తీసుకెళ్ళిన వాళ్ళు బుద్ధిమంతులు, నూనె లేకుండా వెళ్ళిన వారు, సిద్ధెల్లో నూనె లేకుండా వెళ్ళిన వారు బుద్ధిహీనులు. మరి మన సంగతి ఏంటి? కనుక బుద్ధిమంతులు అంటే ఎవరు? ఎంత డబ్బులు సంపాదించిన వాళ్ళు, ఎన్ని మిలియన్స్ ఉన్నోళ్ళు, ఎన్ని బిలియన్స్ ఉన్నోళ్ళు, ప్రోగ్రామ్ రాసేవాళ్ళు, డెవలపర్సా, మేనేజర్సా, సిఇఓసా, అది కాదు ప్రాముఖ్యము. అది లోకంలో 60-70 ఏళ్ళు ఉంటుంది. ఆ తర్వాత దాని సంగతులు గతించిపోతాయి. ఇలాంటి సిఇఓస్ని, ఇలాంటి కంపెనీలు, ఇలాంటి మేనేజర్స్ని, ఇలాంటి డెవలపర్స్ని, ఇలాంటి ఇంజనీర్స్ని ద వరల్డ్ హ్యాస్ విట్నెస్డ్ ఎ నంబర్ ఆఫ్ పీపుల్. బట్ ద వరల్డ్ వాజ్ ఇంపాక్టెడ్ బై ద పీపుల్ హూ స్టూడ్ ఫర్ ద లార్డ్, receiving the word and willing to keep the word of God. వాక్యం వినడం, ఆ ప్రకారం చేయటానికి ఇష్టపడిన వాళ్ళు సమాజాన్ని ఇంపాక్ట్ చేశారు. వారు దేవుని కొరకు జీవిస్తూ వచ్చినారు. అదొక దేశం. ఆ దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఓ రోజు మంత్రిని పిలిచినాడు. మంత్రి చిత్తం మహాప్రభు, మన దేశంలో సంచరించి ఒక 5 మంది బుద్ధిహీనులను ఎన్నుకొనిరా. ఇంకోసారి చెప్పండి. 5 మంది బుద్ధిహీనులను. గెట్ 5 ఫూలిష్ పీపుల్. రియల్లీ? రాజు బుద్ధిహీనులు కావాలని ఎందుకంటాడు? కింగ్ నీడ్స్ ఆల్వేస్ వైజ్ పీపుల్, నాట్ అన్వైజ్. కానీ ఈయనకు అనుమానం వచ్చి రాజును ఇంకోసారి అడిగాడు, బుద్ధి ఫూలిష్ ఆర్ వైజ్? ఫూలిష్. ఎక్కడున్నారబ్బా అని బయటికి వెళ్ళాడు. వైజ్ పీపుల్ని అయితే తీసుకురావచ్చు, రాజు సంస్థానంలో బుద్ధిమంతులు కావాలా, బుద్ధిహీనులు ఎందుకు కావాలా? అలా బయటికి వెళ్తూ ఉంటే ఒకళ్ళు గుర్రం మీద బ్యాక్ ప్యాక్ వేసుకొని బాగా మన మీద ల్యాప్టాప్ గిప్టాప్ అన్నీ పెట్టేసుకొని వస్తున్నాడు. ఏంటి బాబు గుర్రం మీద వస్తున్నావు అంటే దిగేసాడు. బాగున్నారంటే బాగున్నాను మాటలు పెట్టాడు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత అడిగాడు, ఏంటి గుర్రం మీదేనంటే నాదేనండి అని. మరి గుర్రం ఎక్కువ ల్యాప్టాప్ నువ్వే మోసుకొని ఉన్నావు ఏంటంటే, గుర్రానికి బరువు అవుతుంది కదండి, నేనే ఇప్పుడు ఎక్కువ బరువు అయిపోయాను, మళ్ళీ ల్యాప్టాప్ దానికి ఎందుకు బరువు కావాలని నేనే మోసుకొని గుర్రం మీద కూర్చున్నానండి. ఏమంటారు? మంత్రి అన్నాడు, కరెక్ట్, మంచి పనివాడు నువ్వు, వాళ్ళు సూట్ అవుతావు మా రాజుగారికి, నీ అంత బుద్ధిహీనుడు ఎవరు లేరు, ఒక 1000 రూపాయలు ఇస్తే మా రాజుగారి దగ్గరికి వస్తావా? వచ్చేస్తానండి అన్నాడు. ఇంకా కొద్ది దూరం పోయాడు. అప్పటికే సాయంకాలం అయిపోయింది, వీధి లైట్లు పడ్డాయి. వీధి లైట్ కింద ఒక ఆయన ఏదో తారసపడి ఎతుకుతా ఉన్నాడు. ఏంటి బాబు ఇక్కడ ఎతుకుతున్నావు అంటే, నా కారు తాళాలు పోగొట్టుకెళ్ళాయండి. ఎక్కడ పోగొట్టావంటే, అక్కడ చీకట్లో పోగొట్టానండి. మరి ఇక్కడ ఎందుకు ఎతుకుతున్నావు అంటే, లైట్ ఉండేది ఇక్కడే కదండి, అందుకే ఇక్కడ ఎతుకుతున్నానండి అన్నాడు. నువ్వు కూడా మంచి పనుడే, మా రాజుకు సరిపోతావు, 1000 రూపాయలు ఇస్తే మా రాజుతో పాటు వస్తావా, మా రాజు దగ్గరికి వస్తావా? వచ్చేస్తానండి అన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 2 అయ్యారు. ఇంకా కొద్దిగా దూరం పోయాడు. ఇంకొక ఆయన చాలా యావరేజ్ 40 ఇయర్స్లో ఉండి బాగా పరగలు పత్తీస్తూ వస్తున్నాడు. ఏంటి పరిగెత్తి వస్తున్నావు, గసపట్టేస్తున్నావు ఏంటి? ఈ సమయంలో ఏంటంటే, ఏం లేదండి, నేను నా భార్య ఇంట్లో పోట్లాడుతుంటే మా భార్య అనేది గట్టిగా మాట్లాడదు, బయట వాళ్ళకి వినిపిస్తుంది అని చెప్పింది. కనుక మేము పోట్లాడదు, బయట వాళ్ళకి వినిపిస్తుందో లేదో తెలుసుకుందామని వచ్చాను, మీకేమైనా వినిపించిందండి అని. నువ్వు కూడా మంచి పనురా, బాగా సరిపోతావు, ఒక 1000 రూపాయలు ఇస్తే మా రాజుగారి దగ్గరికి వస్తావా అని. వచ్చేస్తానండి అన్నాడు. ఇంకా కొద్దిగా దూరం పోయిన తర్వాత 2 యవనస్తులు బాగా పోట్లాడుకుంటున్నారు, రక్తగాయాలు అవుతున్నాయి. ఈ మంత్రుండి, ఆపండి మీ పోట్లాట. ఏంటి రక్తగాయాలని అంటే, ఏం లేదండి, మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కథ ఇది పెద్ద కథలండి అని. చెప్పడం నాకు కథలంటే ఇష్టమే కదండి. ఏం లేదండి, వాడి సింహం వచ్చి నా గొర్రెలు తినిందంట, మేకలు తినిందంట. ఎడ తింటుందండి వాడి సింహం వచ్చి నా మేకలు అని. నీకు సింహం ఎక్కడి నుండి వచ్చిందిరా అని అడిగి, కల్లో వచ్చిందండి. నీకు మేకలు ఎక్కడి నుండి వచ్చారా? కల్లో వచ్చిందండి. కలలో సింహం వచ్చి నీ మేకలు తినేస్తే కలలో తినిన దాని కొరకు మీ ఇద్దరు బయటికి బహిరంగంగా వచ్చి పోట్లాడుకుంటున్నారు, రక్తగాయాలేటట్లు. మీరు కూడా మంచి పనులే, మా రాజుగారి దగ్గరికి వస్తారా, 1000 రూపాయలు ఇస్తానంటే, సరే వస్తామన్నాడు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు?
5 మంది అయ్యారు. ఎవరు వీళ్ళంతా? బుద్ధిహీనులు. ఇప్పుడు వీళ్ళందరినీ రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాలి. మన సమయాన్ని బట్టి కథ కట్ చేస్తాం. ఎవరు ఈ 5 మంది బుద్ధిహీనులు? హూ ఆర్ దీస్ 5 ఫూల్స్? మీరు చెప్తారు, నేను చెప్పాలా? మీరేమనుకోకపోతే నేనే చెప్తా. ఇట్స్ మీ, ఇట్స్ వై, ఇట్స్ యూ. 5 మంది బుద్ధిహీనులు నేనే, మీరే, మనమే. ఎట్లా అని అంటారేమో. అన్నీ నేను చెప్పను, టైంని బట్టి మొదటిదో రెండవదో చెప్పడానికి ట్రై చేస్తా. మొదటిది, గుర్రం మీద పోతున్నవాడు బ్యాక్ ప్యాక్, తర్వాత ఇంకా బట్టలు గిట్టలు అన్నీ సంచి తానే మోసుకొని పోతున్నాడు. ఎందుకు మోసుకెళ్తారంటే గుర్రానికి బరువు అవుతుంది కదండి. నేనే ఇప్పుడు బరువు అయిపోయాను, మళ్ళీ నా లగేజ్ ఎందుకు, దానికని నేనే మోసుకున్నానండి. నువ్వు మోసుకున్నా కూడా అది గుర్రానికే బరువుగా. ప్రభు ఏం చెప్పాడంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి అని అంటే, అయ్యో ప్రభుకు బరువు అయిపోతుంది. మన చదువు విషయం ఆయన మీద వేస్తే ఆయనకు భారం కాదా? ఇప్పటికి 250 దేశాల్లో 6 బిలియన్లు 7 బిలియన్ల ప్రజలు ఆయన మీద భారం వేసేసారు. నా చదువు వేస్తే ఇంకా భారం కాదా? నా ల్యాప్టాప్ వేస్తే ఇంకా భారం కాదా? నా ఇమ్మిగ్రేషన్ వేస్తే H1B అప్లికేషన్ వేస్తే ఇంకా భారం కాదా? ఎంతమందినైనా మోసుకుంటాడు ఆయన పాపం. కనీసం నాది నేనన్నా మోసుకుంటా అని దేవుని మీద దయ చూపినట్లు ఫీల్ అయ్యే కొంతమంది సెల్ఫ్ పిటీ పీపుల్ ఉన్నారు. వాళ్ళు ఏమనాలా? బుద్ధిమంతులా, బుద్ధిహీనులా? యేసు ప్రభువును మనం ఎరిగి రక్షించబడిన తర్వాత ఆ రక్షణ రథాల మీద మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యేసు ప్రభు మీద భారం వేయాలి కదా. మీ చింత యావత్తు నా మీద ఏంటి అని ఆయన అంటుంటే, మనం ఇంకా ప్రభువుకు భారం అవుతుందేమో. నా చింత ఆయన ఎక్కడ మోస్తాడు, నా బాయలు ఎక్కడ మోస్తాడు, నా ఇబ్బందులు ఎక్కడ మోస్తాడు, నా కష్టాలు ఎక్కడ మోస్తాడు, నాది నానే మోసుకుంటే సరిపోదా అన్నట్టుగా జీవిస్తూ ఉన్నా. హూ ఈజ్ దిస్ ఫూల్ అదర్ దెన్ మీ? హూ ఈజ్ దిస్ ఫూల్ అదర్ దెన్ యూ? హూ ఈజ్ దిస్ ఫూల్ అదర్ దెన్ వై? The Bible says, cast your burden upon me, for I careth for you. ఆయన మన విషయమే చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. వాక్యం వినడం ఒకవైపు, ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించడం, పూనుకోవడం, ప్రయాసపడ్డం ఇంకొక వైపు.